స్టార్ పవన్ కళ్యాణ్ పోలీస్ అవతారంలో హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ ఏప్రిల్ 2026లో గ్రాండ్ రిలీజ్ కు సిద్ధమవుతోంది. సమ్మర్ స్పెషల్ గా ఈ సినిమా రానుంది. పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ కాంబినేషన్ మళ్లీ సెట్ అవుతోంది. గబ్బర్ సింగ్, వకీల్ సాబ్ తర్వాత మూడోసారి కలుస్తున్న ఈ జోడీ ఉస్తాద్ భగత్ సింగ్ తో మాస్ జాతర ప్రారంభించనుంది. ఏప్రిల్ 2026లో సమ్మర్ సీజన్ లో గ్రాండ్ రిలీజ్ కు మేకర్స్ రెడీ చేస్తున్నారు. శ్రీలీల, రాశి ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో పవన్ స్టైలిష్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. ఈ సినిమాకి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ప్రధాన ఆకర్షణగా ఉంటుందని టీం ధీమా వ్యక్తం చేస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ ఈ ప్రాజెక్టును ప్రెస్టీజియస్ గా తెరకెక్కిస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు హార్డ్ కోర్ అభిమాని ఇటీవల ఆత్మహత్య చేసుకున్న ఘటన వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. దీంతో ఆ కుటుంబం ఆర్థిక ఇక్కట్లలో పడడంతో నిర్మాత ఎస్కేఎన్ స్పందించారు. ఆ కుటుంబానికి 2 లక్షల ఆర్థిక సాయం అందించారు. ప్రముఖ నిర్మాత ఎస్కేఎన్ మరోసారి తన ఔదార్యాన్ని చాటుకున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు హార్డ్ కోర్ ఫ్యాన్ ఇటీవల మరణించడంతో ఆ కుటుంబం ఆర్థికంగా కుదేలైంది. ఈ విషయం తెలుసుకున్న ఎస్కేఎన్ వెంటనే స్పందించి 2 లక్షల ఆర్థిక సాయం అందించారు. పిల్లల చదువులు, భవిష్యత్తు కోసం ఈ సహాయం చేశారు. గతంలోనూ చాలా సందర్భాల్లో ఇలా ఎస్కేఎన్ కష్టాల్లో ఉన్న అభిమానులను ఆదుకున్న సందర్భాలున్నాయి. ఈ మానవతా దృక్పథంతో ఎస్కేఎన్ నెట్టింటా ప్రశంసలు అందుకుంటున్నారు. ముఖ్యంగా మహేష్ బాబు అభిమానులు ఎస్కేఎన్ను ఆకాశానికెత్తేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి 1990లో తెరకెక్కించిన కొదమసింహం సినిమా రేపటి నుంచి 4Kలో గ్రాండ్ రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా చిరంజీవి ఒక షాకింగ్ విషయం బయటపెట్టారు. ఆ సినిమాలోని స్టార్ పాట సీన్ హాలీవుడ్ బ్లాక్ బస్టర్ ఇన్స్పెక్షన్తో డైరెక్ట్ లింక్ ఉంటుందన్నారు. కొదమసింహం సినిమాలో స్టార్ మెగాస్టార్ అంటూ వచ్చే ఆ పాటలో చిరంజీవి నేల మీద నడుస్తూ గోడపైకి ఎక్కి 360 డిగ్రీలు తిరిగి మళ్లీ నేల మీద పడే సీన్ అప్పట్లో ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరిచింది. ఆ సీన్ కోసం దర్శకుడు కె మురళీమోహన్ రావు ప్రత్యేకమైన రొటేటింగ్ సెట్ తయారు చేశారు. ఆ సెట్ ను కెమెరాతో కలిపి తిప్పుతూ షూట్ చేశారు. ఇదే టెక్నిక్ ను 2010లో క్రిస్టోఫర్ నోలన్ తన ఇన్సెప్షన్ సినిమాలో ఉపయోగించారు. అంటే 20 సంవత్సరాల ముందే తెలుగు సినిమాలో ఆ విజువల్ ఎఫెక్ట్ టెక్నిక్ వచ్చేసిందని చిరంజీవి గర్వంగా చెప్పారు. రేపటి నుంచి ఈ క్లాసిక్ మళ్లీ థియేటర్స్ లో కనిపించబోతోంది.